హాయ్ డియర్స్, వెల్కమ్ టు హెగా మీడియా. మనతో పాటు రీసెంట్లీ బాగా వైరల్ అవుతున్న ఒక యాక్టర్ ఉన్నారు. సో ఆయన యాక్టర్ మాత్రమే కాదు, యాక్టర్, డాక్టరేట్ ఇన్ యాక్టింగ్, థియేటర్ ఆర్ట్స్, తర్వాత డైరెక్టర్ కూడా. సో ఈయన రీసెంట్గా సలార్ అనే ఒక మూవీలో నరంగ్ అనే ఒక క్యారెక్టర్ని ప్లే చేశారు. అది చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాకి. అండ్ ఆయన ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ క్యారెక్టర్ అది. ఖచ్చితంగా మీరు ఎంగేజ్ అయ్యే ఉంటారు సినిమాలో. సో ఆ క్యారెక్టర్ ఎలా వచ్చింది ఆయన వరకు, సో ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రాజెక్ట్స్ అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయనే మన ఎంఎస్ చౌదరి గారు. హాయ్ సార్. నమస్తే. వెల్కమ్ టు హెగా మీడియా. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అది కూడా మన ప్రభాస్ గారితో అసలు అపోనెంట్ గా. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ని. ఎలా ఉంది రిసెప్షన్? ఎలా ఉంది? చాలా బాగుంది. ఒక మంచి సినిమా చేసామన్న ఫీలింగ్ ఉంది. గొప్ప విజయం సాధించింది కాబట్టి అన్ని రకాలుగా సాటిస్ఫై అయ్యాం. సో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అది. ఇండియన్ సినిమాకే 2023లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. సో అంత పెద్ద సినిమాలో మీరు యాక్ట్ చేశారు. సో ఆ సినిమాలో మీరు ఎండ్ అయిపోయింది ఆ క్యారెక్టర్, అంటే ఆయన తల నరికేయడంతో. సో ఉంటే బాగుంది అనిపించిందా పార్ట్ 2కి కూడా? డెఫినెట్లీ అనిపిస్తుంది ప్రతి ఆర్టిస్ట్కి. నాకు అనిపించడం సరే కామను. బట్ నాకు చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు, చాలామంది కూడా ఏంటంటే ఇంకా ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉంటే బాగుంటన్నా, మీ క్యారెక్టర్ ఉంటుంది అని కూడా వాళ్ళు. డెఫినెట్లీ మీది సెకండ్ పార్ట్లో కూడా ఉంటుందని కొంతమంది ఇట్లాగా రకరకాలుగా రెస్పాన్స్ వచ్చింది. హ్యాపీగా అనిపించింది అనమాట. అంటే పార్ట్లో నచ్చితేనే కదా సెకండ్ పార్ట్ కూడా ఉంటే బాగుండు అంటారు. అట్లా ఆ విధంగా ఫోన్లు చేసిన వాళ్ళు, అట్లా చూసిన వాళ్ళు ఆ మాట అన్నారు. అసలు సినిమాకి మేజర్గా ఎలివేట్ అయిన సీనే ఆ కాటేరమ్మ ఫైట్ తర్వాత మీ సీన్ బేసిక్గా. సో అప్పటి వరకు స్లోగా ఉండే సినిమా బగ్మంటది. అండ్ ప్రశాంత్ నీల్ గారు ఇప్పటి వరకు మీకు తెలుగు డైరెక్టర్స్ కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు, మంచి రోల్స్ ఇచ్చారు. కానీ కంపేర్ టు ప్రశాంత్ నీల్ గారు నరం క్యారెక్టర్ తో కంపేర్ చేసుకుంటే అవన్నీ మర్చిపోయాం మేము. అదేలే. మీకు ఎలా అనిపించింది పర్సనల్ గా? అది ఒక రకమైన కాంప్లిమెంటే. అంటే ఏ ఆర్టిస్ట్కి అయినా కూడా రీసెంట్ ప్రాజెక్టే గుర్తుండాలి. అవును అవును. రీసెంట్ ప్రాజెక్ట్ గుర్తుంది అంటే బెటర్ అవుతున్నాడు అని అర్థం. ఎందుకంటే లైఫ్ లో ఎప్పుడో చేసింది అదే గుర్తుపెడుతున్నారు అంటే ఇప్పుడు చేసింది వేస్ట్ అనే కదా ఒక రకంగా. అది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు రీసెంట్ ప్రాజెక్టు జనాలు గుర్తుపడుతున్నారు, జనాలు మంచిగా ఇది చేస్తున్నారు అంటే అది డెఫినెట్లీ ఆర్టిస్ట్ బెటర్ అవుతున్నాడు అని అర్థం. ఎంఎస్ చౌదరి గారు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు తెలుగులో. సో సీరియల్స్ నుంచి స్టార్ట్ చేసిన మీ కెరీర్ ఇప్పుడు థియేటర్ ఆర్ట్స్ చెప్తూ ఎంతో మంది నటులను తయారు చేస్తూ, ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ, రైటింగ్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఈ విషయం ఎవరికి తెలియదు. అదే అంటే నాతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అట్లాగే ఇంటర్వ్యూల ద్వారా అట్లా తెలిసి ఉంటుంది. అంటే బేసికల్గా చిన్నప్పటి నుంచి అట్లే థియేటర్ ఆర్ట్స్, అందులో నుంచి ఈరోజు మూవీస్కి వచ్చి చేస్తున్నామన్నా కూడా రంగస్థలం ప్రభావంతోనే ఆర్టిస్ట్గా మేము అన్ని చోట్ల చేయగలుగుతున్నాము. అది బాగా ఎస్టాబ్లిష్డే. నా టీం న్యూ స్టార్ మోడర్న్ థియేటర్స్ అని ఎంతోమంది ఆర్టిస్టులు అందులో వచ్చి తయారైన వాళ్ళు ఉన్నారు విజయవాడలో. ఇంకా అలాగా చేసుకుంటూ వెళ్తున్నాం. అది. సో విజయవాడ కదా సార్ మీది. సో షూటింగ్స్కి ఇప్పటికీ స్టిల్ అక్కడి నుంచి వస్తూ ఉంటారు మీరు. సో రీజన్స్ ఏంటి ఇక్కడికి డైరెక్ట్గా రాకుండా? అట్లనే లేదు, అంటే అక్కడి నుంచి డైరెక్ట్ రావడం కాదు, ఇక్కడే ఉంటాను నేను. బట్ ఏంటంటే ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటారు. ఫ్యామిలీ, ఈ ఇన్స్టిట్యూషన్, ట్రైనింగ్, ఆర్టిస్టులు ఇవన్నీ అక్కడ ఉంటాయి. అందుకని ఏంటంటే కొంచెం గ్యాప్ వస్తే అక్కడికి వెళ్ళాలి నేను, తప్పదు. ఆ రకంగా అయితే కానీ బట్ ఉండడం హైదరాబాద్ ఇప్పుడే కాదు, 22 years నుంచి నేను ఉండేది హైదరాబాదే. బట్ ఏంటంటే నా వర్క్ అంటే ప్రొఫెషనల్గా సినిమా ఫీల్డ్ ఇక్కడ కాబట్టి ఇక్కడ ఉంటాను. మిగతా వర్క్లన్నీ అక్కడే. నాకు ఏదైనా అక్కడ యూనివర్సిటీస్ అన్నీ, ఇక ఫ్యామిలీ అన్నీ కూడా విజయవాడ అనమాట. సార్ బేసిక్గా మిమ్మల్ని చూసిన వెంటనే నాకు ఏమనిపించింది అంటే, యాజ్ ఎ వెల్ నోన్ యాక్టర్గా తెలుసు,
రైటర్ గా నాకు తెలుసు, తర్వాత యాజ్ ఎ డైరెక్టర్ గా కూడా కొత్త సినిమా ఒకటి రాబోతుంది మీకు. ఇవన్నీ పక్కన పెడితే పర్సనల్ లైఫ్ లో నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు మంచి ఫుడ్ అంట. ఫుడ్ ఏంటి లావుగున్నా కాబట్టి అందరూ అనుకుంటారు. డెఫినెట్లీ డెఫినెట్లీ తింటాం, లావుగున్నాం కాబట్టి తింటాం, కానీ ఎక్కువ తినను కానీ ఎంజాయ్ చేస్తాను ఫుడ్ ని అయితే. సో మీరు ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారని నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ ఒక మంచి రెస్టారెంట్ లో ప్లాన్ చేశాను. ఇది 63 degrees అని మోడర్న్ రీజనల్ బఫెట్ రెస్టారెంట్. సో హైదరాబాద్ లో ఈ బ్రాంచ్ పెట్టారు. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే టైటిల్ స్పెషాలిటీ. అదే ఎందుకు అంటే చూసినప్పుడే అనుకున్నా ఏంటి ఏదో గమ్మత్తు. అంటే సాధారణంగా మేము నా డ్రామాస్ వీటిల్లో కూడా నేనే డిఫరెంట్ టైటిల్స్ అవి పెడుతుంటా. అలాంటిది 63 degrees అంటే అసలు ఏ ఉద్దేశంతో పెట్టారా అని నేను కాసేపు నుంచి ఆలోచిస్తా ఉన్నా. నీకు తెలిస్తే చెప్పు. ఏం లేదు సార్, 63 degrees టెంపరేచర్ లో ఏ ఫుడ్ ని గానీ మనం ఆ టెంపరేచర్ లో కుక్ చేస్తే అది కరెక్ట్ టెంపరేచర్, అంటే ఫుడ్ కరెక్ట్ గా కుక్ అయిందని. సో ఆ ఫుడ్ హెల్త్ కి మంచిది, ఎఫెక్ట్ అవ్వదు, మన హెల్త్ కరెక్ట్ గా పట్టుద్ది. సో అందుకనే వాళ్ళు చాలా తీక్షణంగా సూక్ష్మంగా ఆలోచించి 63 degrees అని పెట్టారంట టైటిల్. ఓకే, అలాగే వండుతారా సార్? ఇక్కడ హైలైట్ ఏంటంటే 220 వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్, 950 rupees. ఓహో, వెజ్ సారీ నాన్ వెజ్ అనుకుంటా, వెజ్. నాన్ వెజ్ వచ్చి 1050. ఓహో, 1063. సో కాస్ట్ కూడా, కాస్ట్ కి తగ్గ ఫుడ్ కూడా ఉంది సార్ ఇక్కడ. మనం ఏంటంటే అంత లైవ్ లో ఉంటది, కొంచెం డిఫరెంట్ గా బాగుంది అనిపించింది నాకు. అంటే అట్మాస్ఫియర్ అన్ని కూడా చాలా బాగున్నాయి, పార్టీస్ అవి కూడా పెట్టుకోవచ్చు. సో కొన్ని స్టార్టర్స్ అయితే తీసుకొచ్చారు సార్. సో చాలా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నా. సలార్ మూవీ మీరు చేస్తున్నప్పుడు షూట్ టైంలో ఏం ఫుడ్ పెట్టేవారు? అంటే ఇప్పుడు అడుగుతుంటే గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేను ఆ సినిమా అంతా డార్క్ మోడ్, ఆ సెటప్ వేరే సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటది. ఆ సెట్లు వాటిలోకి లోపలికి, మనం ఫిల్మ్ సెట్ లోపలికి సెట్ ఎంట్రీ అవుతుంటేనే నిజంగానే ఒక మాఫియా ప్రపంచంలోకి వెళ్తున్నట్టు ఉంటుంది అక్కడ. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్స్ మన క్యారవాన్ దగ్గర నుంచి వాకీ టాకీలతో వాళ్ళు ప్లాన్ చేసుకుని మనం తీసుకెళ్ళడం, ఎక్కడెక్కడ ఉన్నా ఎప్పటికప్పుడు రిపోర్టు వెళ్ళడం, ఇవన్నీ కూడా ఏంటంటే వేరే ప్రపంచంలోకి వెళ్తున్నట్టే ఉంటుంది. ఆ మూడ్లో అసలు ఏం తిన్నామో ఏంటో కూడా గుర్తులేదు నాకు. అంటే మంచి ఫుడ్డే రకరకాలు పెట్టేవాళ్ళు. అది అంటే ఎక్కువగా నాకు నైట్లు ఇట్లా ఎక్కువ నైట్ షూట్స్ ఇలాంటివి జరుగున్నాయి. సో గబగబా పైపెచ్చు నాకేంటంటే ఒక 2 hours మేకప్. ఆ మేకప్ అయిపోయేటప్పటికి అంతా రెడీ అయిపోతారు. రెడీ అయిపోతే అడావిడిగా పైగా దీని మీద ఏంటంటే ఎక్కువ తినలేము, ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ పాడైద్దాము, ఈ గడ్డ మీద అయిద్దని కొంచెం ఏదో లైట్గా తినేసి వెళ్ళేవాళ్ళం. బట్ రకరకాల ఫుడ్, మంచి మంచి ప్రొడక్షన్ కంపెనీ కదా, బాగా చూసుకునేవాళ్ళు అంతవరకు అయితే. ఓకే, హోమ్ బేలే వాళ్ళు చాలా బాగా పెట్టారంటారు ఫుడ్. డెఫినెట్లీ. సో అంటే మీరు డైరెక్టర్ గారు అలా కలిసి తినే రోజులు ఏమైనా ఉన్నాయా? అదే ప్రశాంత్ నీల్ గారు మీరు 2 సార్లు అయింది. బట్ వాళ్ళ టైమింగ్ మన టైమింగ్ వేరే ఉంటాయి. వాళ్ళు 24 గంటలు పాపం వర్క్ లో ఉంటారు. మనం లంచ్ ముందు మనకి షార్ట్ లేదంటే మనం తినేస్తాం, మన క్యారవాన్లోకి వచ్చేస్తుంది క్యారేజ్ తినేస్తాం. 1-2 సార్లు కలుస్తాను. సో మూవీ షూట్ అవుతున్నప్పుడు బేసిక్ గా ప్రభాస్ గారు అంటే ఫుడ్ అంటే ప్రభాస్ గారు. సో ఆయన ఫుడ్ కి చాలా ప్రయారిటీ ఇస్తారు. అండ్ సర్వ్ చేయడంలో కూడా చాలా, అంటే ఆయనతో వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆయన పెట్టే ఫుడ్ కి మేము ఫిదా అనే అంటున్నారు. సో అలా మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? అదే చెప్పే కదా, అంటే నేను చేసిన సీన్లన్నీ యాక్షన్ సీక్వెన్స్లు వీటి మీద ఉండటం వల్ల ఏంటంటే అసలు అలాంటి అట్మాస్ఫియర్ లేదు అక్కడ. పైగా ఈవినింగ్స్, ఆ భోజనం చేసే టైం కాదు, ఇలాంటిది. దానివల్ల నాకైతే లేదు, మిగతా వాళ్ళకి అందరికి జరిగి ఉంటుంది కానీ
నా వరకు నేను మేకప్ వేసుకోవడం, ఆ డ్రెస్ చూసుకోవడం, వెళ్ళి చేసుకుని మళ్ళీ క్యారవాన్కి వచ్చేయడం అట్లా ఉండేవాడు అనమాట అది. ఓకే, ప్రశాంత్ నీల్ గారు నరంగ్ క్యారెక్టర్ని మిమ్మల్ని ఎలా పిక్ చేశారు, అంటే మీ వరకు ఎలా ఫాలో అప్ అయి వచ్చింది? మామూలుగా ఒక 2 years బ్యాక్ ఆడిషన్ ఇచ్చా. ఇది పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుంది కదా, వాడు డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి, వాడు నా ఫ్రెండ్. ఆయన కేజీఎఫ్ కూడా వర్క్ చేశారు కదా. కేజీఎఫ్ అన్నిటికీ వాడే ఇప్పుడు జరిగే పెద్ద పెద్ద సినిమాలన్నిటికీ, పాన్ ఇండియా సినిమాలన్నిటికీ లాంగ్వేజ్ ఇక్కడ బయటివి రాస్తాడు, బయటవి ఇక్కడ తెలుగులోకి రాస్తాడు. ఇప్పుడు బిజియెస్ట్ రైటర్ అనమాట. ఏ పాన్ ఇండియా మూవీ అన్నా వాడే రాస్తాడు. ఇప్పుడు రేపు రాబోయే ఇండియన్ 2 కూడా అంత పెద్ద విక్రమ్ అతనే, అన్ని కాంతారా అతనే. ఇప్పుడు హిట్ అయిన హనుమాన్ మూవీ కూడా అన్ని అవతల లాంగ్వేజ్లన్నీ తనే రాస్తాడు. అంత బిజీ రైటరు వాడు. ఏంటంటే ఎవరో ఒక పెద్ద ఆర్టిస్ట్ అనుకున్నారు నా క్యారెక్టర్కి. యాక్చువల్లీ నరంగ్ క్యారెక్టర్కి ఎవరినో అనుకున్నారు. వాళ్ళు బిజీగా ఉండడం వల్ల, డేట్లు ప్రాబ్లం రావడం వల్ల, లేకపోతే ఇంకేదన్నా కారణాల వల్ల సడన్గా వీళ్ళకి ఎందుకు మారుద్దామని ఏదో అనుకున్నారు. ఆ టైంలో వీడియో ఏం చేసాడంటే, ఆ వీడియో, నేను ఆడిషన్ చేసిన వీడియో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి, అతను మా ఫ్రెండ్ సరిపోతాడేమో సార్కి చూపించండి అన్నాడు. ఏ వీడియో? నేను ఆడిషన్ చేసిన వీడియో. ఓకే, సినిమాలు కూడా కాదు, నేను వెళ్ళి వాళ్ళ దగ్గర పెర్ఫార్మెన్స్ చేసిన వీడియో. ఎప్పుడో 2 ఏళ్ల క్రితం చేసి ఆ వీడియో ఆయన చూడంగానే వెంటనే ఇతను పిలిచేయండి అన్నాడు. అట్లాగా నాకు పిలిచి గెటప్ అన్ని చేసి సెలెక్ట్ చేసుకున్నారు. అట్లా వచ్చిన క్యారెక్టర్. ఎన్ని డేస్ సార్ షూట్ జరిగింది మీ క్యారెక్టర్? 16-17 days చేసి ఉంటానేమో అది. కానీ చాలా ఇంపాక్ట్ కనిపించింది, సినిమా మొత్తం ఉండే ఇంపాక్ట్ అయితే కనిపించింది. అంటే ఇంపార్టెంట్ సీన్ లేవు. మామూలుగా అయితే అది చాలా రోజులు తీయాల్సినయే. గమ్మత్తుగా ఏంటంటే మన కొంచెం సింగిల్ టేకుల్లో అవ్వడం, ఇట్లాగే అలా అనుకుంటున్నారు చాలా స్పీడ్గా అవుతున్నాయి సీన్స్. ఇది హీరో గారైనా అలాగే పృథ్వీరాజ్ గారైనా కాంబినేషన్ కదా, అందరూ బాగా చేస్తే బాగా అయినట్టు. ఆ స్పీడ్గా అయినాయి, పర్ఫార్మెన్స్ ఓరియంటెడే కదా సీన్లన్నీ. టగటక్క చేసాం, దాంతో కొంచెం త్వరగా అయినాయి అనమాట. ఓకే, అదర్ డైరెక్టర్స్తో కంపేర్ చేస్తే ప్రశాంత్ నీల్లో ఉండే స్పెషాలిటీ ఏంటి? అదే అతని స్పెషాలిటీ ఏంటో ఆయన సినిమానే చెప్తాయి. తను ప్రతిదీ ఒక డైనమిక్ డైరెక్టర్. డైనమిక్గా ప్రతి ఎవ్రీ షాటు, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ క్యారెక్టర్ డైనమిక్గా ఉండాలని ఆలోచిస్తాడు. అట్లా నాకు అనిపించింది. భయంకరమైన ఎనర్జీ చూశాను ఆయనలో. అదే పరుగులు పెట్టేస్తుంటాడు అందరిని లొకేషన్లో. ఏదో మెల్లిగా సాగుతుంది లేదో షూటింగ్, అలా ఉండదు. సినిమా ఎలా పరిగెడుతుంటుందో షూటింగ్ కూడా అలా పరిగెడుతుంటుంది. అది ఆయన స్పెషల్. సో అన్ని టేక్స్ నేను రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన కేజీఎఫ్ తర్వాత ఇందులోనే వస్తున్నాను, షార్ట్స్ పడతానే ఉంటాయి. సో మిమ్మల్ని ఎలా, మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఎలా ఉన్నాయి? ఆయన ఎక్స్పెక్ట్ చేయని కాంప్లిమెంటే వచ్చింది. అంటే సరే, నన్ను క్యారెక్టర్ పెట్టేటప్పుడు భయపడ్డారట. అంటే తెలీదు, ఇంత పెద్ద క్యారెక్టర్ ఇస్తున్నాము, ఎలా చేస్తాడు అని చెప్పేసి. మన వీడు హనుమాన్ కూడా మీ ఫ్రెండ్ చేయకపోవాలి నీకు ఉంది అన్నారట సరదాగా డైరెక్టర్ గారు. ఆయన చేయకపోవాలి నీకు ఉంది అన్నట్టుగా సరదాగా అన్నారంట. బట్ నేను మామూలు పెర్ఫార్మెన్స్ అవి చేశాక బాగా విపరీతంగా అందరూ క్లాప్స్ కూడా కొట్టారు. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు మీరు, మా దగ్గరికి ఎందుకు రాలేదు, ఇట్లాగా బాగా అప్రిషియేట్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా ప్రశాంత్ నీల్ గారు చేసే ప్రాజెక్ట్లో మేము మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించాను, ఆ క్యారెక్టర్కి నేను సూటబుల్ అయితే డెఫినెట్లీ పిలుస్తారు. ఎందుకు వదులుకుంటారు? నేను మామూలుగా పెర్ఫార్మెన్స్ పరంగా ఇబ్బంది పెట్టలేదు. ఆర్టిస్ట్గా కూడా
షూటింగ్స్ డేట్లో లేకపోతే అది ఇదే రకంగా ఇబ్బంది పెట్టాలి, మంచి పేరుతో బయటకు వచ్చా. డెఫినెట్లీ నన్ను వదులుకోరు. ఏదన్నా ప్రాజెక్ట్ చేసినా నాకు సూటబుల్ అయ్యే క్యారెక్టర్ ఉంటే డెఫినెట్లీ నన్ను ఎంకరేజ్ చేస్తాను. ఆ మంచి పేరు అయితే సంపాదించాం అక్కడ. అది. సో ఇలా కంటిన్యూగా చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు కదా మీరు. నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలయ్య బాబు గారితో చేస్తున్నారని విన్నాను. అది సో ఎలా ఉండబోతుంది? ఏ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నారు? బాబీ గారు డైరెక్టర్ జరుగుతున్న మూవీ. అందులో యాక్చువల్లీ ఏంటంటే పెద్ద క్యారెక్టర్ కాదు, చిన్న ఎపిసోడ్. బహుశా ఇంట్రడక్షన్ ఏమో అనుకుంటున్నాను, నాకు తెలియదు ఆ సీను. దాంట్లో మనం ఉంటే బాగుండు అనుకుని పిలిచారు వాళ్ళు, చేశాను. ఈ బాలయ్య గారి సినిమా చిన్న క్యారెక్టర్ అయినా కూడా చేయాలనిపించింది, చేశాను అనమాట. బాగానే వచ్చింది, సీన్ అంతా బాగా వచ్చింది. ఎలా ఉంది సార్ బాలయ్య గారి గెటప్? ఎలా ఉంది ఆ సినిమాలో? సూపర్, చాలా అందంగా ఉన్నాడు, చాలా అందంగా. పాత ఇప్పుడు సింహ ఈ సినిమాల్లో గ్లామర్ కనిపించారు కదా, అట్లా కనిపించారు మంచి అని అనుకుంటున్నా. మేము కూడా ఫ్యానే, నేను చూడంగానే బాగా ఆనందపడ్డాను. అబ్బా భలే ఉన్నాడు బాలయ్య అని. మంచి గ్లామర్గా ఉంది, గెటప్ అంతా కూడా చక్కగా నీట్గా ఉంది. అది హ్యాపీ అనిపించింది. ఆడియన్స్ పండుగ చేసుకుంటాను, మేము ఆర్టిస్టులు మిగతా వాళ్ళు మాట్లాడుకున్నాం. అది మీరు అన్నారంటే అయినట్టే అవుద్ది. సో 63 degrees రెస్టారెంట్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ పాట్ ప్రాన్స్ బిర్యానీ. సార్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది, చాలా బాగుంది. అది అలా ఉంటుంది, మీరు డెఫినెట్గా వచ్చి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్ అడ్రస్ అదంతా డిస్క్రిప్షన్లో పెడతాను. వచ్చి మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి, మీరు మళ్ళా వస్తారు. ఇది మష్రూమ్ బాల్ అంట. దిస్ ఈజ్ మష్రూమ్ బాల్స్. కట్ చేస్తారు. బాల్స్ అంటే నాకు ఇంకేదోలా అనిపిస్తుంది, కానీ డిఫరెంట్గా ఉంది, బాగుంది చూడటానికి. క్యాప్సికమ్, చీజ్ ఇవన్నీ కలిపి బాల్లా చేశారు. ఇదేదో బాగుంది, టఫ్గా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ స్నాక్ ఐటెంలో కూడా తినడానికి చాలా బాగుంటుంది. సార్ సలార్ సినిమా మీరు థియేటర్లో ఎన్నిసార్లు చూసారు? అంటే యాక్చువల్లీ నేను రిలీజ్ అయిన 10 రోజుల తర్వాత చూసే సినిమా. అవునా? ఆ టయానికి నాకు నేను బిజీగా ఉండి సినిమాకి వెళ్ళడానికి కూడా కుదరలా. కాంపిటీషన్స్, స్టూడెంట్ గవర్నమెంట్ నంది అవార్డ్స్ కాంపిటీషన్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాదాపు 200 మంది ఆర్టిస్టులు, వాళ్ళందరినీ గైడ్ చేయడం, 4-5 షోస్ ఉన్నాయి. ఇంకా దాని మీద ఏంటంటే నాకు సినిమాకి వెళ్ళడానికి అవకాశం లేకపోయింది. ఈ పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళు రిహార్సల్స్ జరిగేటప్పుడు ఒకడే ఇద్దరు రిహార్సల్స్ ఎక్కొట్టేసి సినిమాలకు వెళ్ళి చూసి వచ్చారు సైలెంట్గా. అందరూ గోలే, సెకండ్ షోలకి ఆటికి ఇటుకి వెళ్తా. బట్ నేను చూడలేకపోయా. అంటే నేను కదిలితే ఒక 50 మంది కదలాలి సినిమాకి, మా ఇళ్ళకాడ అందరూ కూడా. అందుకని నేను 10 days తర్వాత చూశాను. 63 degrees ప్రౌడ్లీ ప్రెజెంట్స్ వెజ్ కుల్ఫీ అంట ఇది. సో చాలా ఇంగ్రీడియంట్స్ వేశారు. మీరు 10 days ఆగి సినిమాకి వెళ్ళారు కదా, ఈ గ్యాప్లో వచ్చే ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, మీ క్యారెక్టర్ ఇలా బాగుంది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఏమైనా వచ్చినాయి? బాగా విపరీతంగా వచ్చినాయి. జనాలు అందరూ నేను రిహార్సల్స్ చేసే ప్లేస్కి వచ్చేసారు చాలా మంది. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది వచ్చి దాంట్లో చేసి అడావిడి చేశారు, బాగా కేకలు పెట్టుకుంటూ వచ్చి. చాలా జరిగినాయి. అంటే వెళ్ళిన చోటల్లో బాగా అంటే విపరీతమైన రిసీవింగ్ ఉంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కూడా ఆ చివరికి ఆర్మీ వాళ్ళు కూడా బాగా గుర్తుపెట్టి ఫోటోలు దిగుతున్నారు. అందరూ ఎయిర్ హోస్టెస్ కూడా గుర్తుపెట్టి బాగా అట్లాగా అదే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. బాగా పాపులర్, అంటే పాన్ ఇండియా మూవీ, పెద్ద హిట్ కదా అది. ఇదేం ఇంకా విజయవాడ చుట్టుపక్కల, విజయవాడ కాదు అసలు, నేను భీమవరం అక్కడ సన్మానం చేశారు యాక్చువల్లీ. అక్కడ వాళ్ళు రాసులు వాళ్ళు బ్రహ్మాండంగా రాజవన్నారెడ్డి గారు వీళ్ళందరూ ఉండే ఊరు. అక్కడ రిలీజ్ అయిందని అక్కడ ఏదో చిన్న పోలీస్ స్టేషన్లా చేశారు. వాళ్ళందరూ కూడా మంచి రెస్పాన్స్, చాలా ఆనందపడిపోయి పలకరించారు.
ఏదైనా ఇది ఓవరాల్గా ప్రశాంత్ నీల్తో పాటు ప్రభాస్ విజయం. అది సో ప్రభాస్ బాగా నచ్చారా మీకు? ప్రభాస్ ఫ్యాన్స్ నచ్చారా? ప్రభాస్ ఎంత మంచోడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంత మంచోడు. కాదు, వాళ్ళ ఫ్యాన్స్ చాలా రెబల్స్ అని విన్నాం, నిజమేనా? అలా అనిపిస్తారంటే చెడ్డోళ్ళకి రెబల్స్ ఏమో, మామూలుగా అయితే మంచిగా ఉన్నారు, చాలా గౌరవంగా నాకు అంటే మరీ విపరీతమైన ఫ్యాన్స్ వాళ్ళు. నన్ను ప్రాణం తీసేస్తారనమాట. ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, ఇదన్నా ఇదన్నా. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లకు 100 రెట్లు అడుగుతుంటారు. సో అదే అడగడం మర్చిపోయాను నేను కూడా. ఆన్ సెట్ లో ఎలా ఉంటుండే మీతో పాటు యాక్ట్ చేస్తున్నప్పుడు? అదే అంటే నేను అదే చెప్పే కదా, అన్ని డార్క్ మోడ్ సీన్స్ ఉన్నాయి, సీరియస్ సిచ్యువేషన్ సీన్లు, సరదా మాట్లాడుకునే ఇది కూడా లేదు. డెత్ సీను, లేకపోతే ఇంకొక సీను, లేకపోతే నా కొడుకు చచ్చిపోయిన సీన్లోను, ఇక ఆ మూడ్లో ఉండేవాళ్ళం అందరం. సో సరదాగా ఇదని. బట్ వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూస్తుంటా గ్యాప్లో ప్రశాంత్ నీల్ గారు క్రికెట్ ఆడుతుంటాడు. అవునా? అంటే ప్రభాస్ గారు ప్రశాంత్ నీల్ గారు కలిపి వీళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు, క్రికెట్ ఆడుతుంటారు. లేడీస్ కూడా, హీరోయిన్ వీళ్ళు కూడా కలిసి సరదా గ్యాప్లో ఆడుతుంటారు. ఆడుకొని ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారంటే అలాగే ఉండాలి. ఏదో ఆపరేషన్ లో చేయకుండా సినిమాని మనం ఎంజాయ్ చేస్తే వాళ్ళు ఆడడం మీరు చూసారా? ప్రభాస్ గారు బౌలింగ్ బాగా చేస్తారా, బ్యాటింగ్? ప్రభాస్ గారిని నిజంగా కరెక్ట్గా చూడలేదు, కానీ ప్రశాంత్ నీల్ గారు ఆయన బ్రహ్మాండ షాట్లు కొడుతుంటే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాయి బాల్. నేను క్రికెట్ ప్లేయర్నే, ఆయన కొడుతుంటే లైట్లకి తగలడం బాగా పెద్ద పెద్ద షాట్లు. ఆ ఫ్లోరే పెద్ద గ్రౌండ్ లాగా ఉంటది కదా. కాన్సర్ ఎలా ఉంది సార్? కాన్సర్ వరల్డ్ అదే మీరు చెప్పారు కదా ఇందాకలా, అది మొత్తం ఫిలిం సిటీ అనా సార్? రామోజీ ఫిలిం సిటీ అనా? ఫిలిం సిటీ, ఇంకా ఫిలిం సిటీ దాటి ఆ చివరి ఎక్కడో కొండల మధ్యలో వేసారు సెట్. అది ఇంకా ఫిలిం సిటీ కాకుండా నా కొడుకు డెత్ సీన్ అవన్నీ కూడా ఒక కాటేరమ్మ సీన్. అది కాటేరమ్మ సీన్లో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలీదు. ఆ చిత్తి మంటలో ఇది కూడా ఎక్కడో లోపల, మొత్తం హైదరాబాదే. ఇట్లాగా రకరకాల ప్లేసుల్లో చేశారు. సో కంపేర్ టు అదర్ మూవీస్ మీకు ఈ సినిమాకి రెమ్యునరేషన్ బాగానే ఇచ్చారు? పర్వాలేదు. అంటే మిగతా వాళ్ళు ఎంత ఇస్తున్నారో అంత ఇచ్చారు ఫస్ట్, కాబట్టి బట్ అది చేసిన తర్వాత మారింది కానీ బెటర్ అయ్యాను. అది మాత్రం మిగతా వాళ్ళు అంతకుముందు ఎంత ఇచ్చారో అంత ఇచ్చారు. అంటే మీకు కమర్షియల్ గా, ప్రొఫెషనల్ గా రెండు రకాలుగా సలారు చేసే వరకు కూడా మామూలుగా వాళ్ళకైతే ఇంకా మిగతాయి కూడా చూడలేదు కదా, ఎవరో కొత్త ఆర్టిస్ట్ అనుకునే ఇచ్చారు నాకు ఆ క్యారెక్టర్. సో ఏంటంటే వాళ్ళ దృష్టిలో మామూలుగా చేసిన తర్వాత వాళ్ళు మనకు ఇచ్చిన ప్రిఫరెన్స్ అయ్యి కొంచెం ప్లస్ అయింది. సో ఇంకా మీరు కన్నడ, హిందీ, మలయాళం, తమిళ్లో కూడా బిజీ అవ్వబోతున్నారు? తెలుగు ఫుల్ బిజీ అయితే చాలా అనుకుంటా. అంటే వెళ్తాను నేను, హిందీ కూడా మాట్లాడగలను, ఇవన్నీ వస్తే డెఫినెట్లీ వెళ్తాను. అంటే పెద్ద హిట్ అయింది కాబట్టి ఏదో కొంతమంది అటువైపు వాళ్ళు వీళ్ళు జస్ట్ ఫోన్లో మాట్లాడడం అలాంటివి చేశారు, వస్తాయేమో అని అనుకుంటున్నారు మా మేనేజర్ వాళ్ళు. ఓకే, ఇప్పుడు కన్సర్ సిటీ ఉంది కదా సార్, ఆ వరల్డ్, అందులో మీరు మినహా, ప్రభాస్ గారు మినహా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? నాకు ఈ 2 క్యారెక్టర్లు బాగా నచ్చాయి. ఇది మన ప్రభాస్, పృథ్వీరాజ్ గారు, వరదరాజ ఇద్దరివి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. మిగతాయి కూడా పర్వాలే, అన్ని క్యారెక్టర్స్ కూడా పర్వాలేదు. ఈ 2 బాగా నచ్చాయి. అలాగే పిల్ల సీన్ ఉంటుంది కదా, ఆ పిల్ల కూడా బాగా చేసింది. అవును, అమ్మాయి కూడా బాగా చేసింది, అది కూడా బాగా నచ్చింది నాకు. నాకు డౌట్ సార్, అంటే ఒక ఆడియన్ గా ఇప్పుడు ఎంత పెద్ద గొడవ జరుగుతుంటే జగపతి బాబు గారు వెళ్ళిపోతారు కదా, ఎటు వెళ్తారు సార్?
సెకండ్ పార్ట్ లో చూడు ఎక్కడికి వెళ్ళాడు. అంటే మీకు తెలిసి ఉంటదని అడిగారు. ఒక్క ప్రశాంత్ నీల్ గారికే తెలుసు అది. అంతే అదే అంటే చాలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి సినిమాలో. చెప్పారు కదా అందులో. అవును, ఆ సినిమాలో ఎక్కడికి వెళ్ళింది ఈ పని మీద వెళ్ళాడని చెప్పారుగా. ఏదో నాకు అదే గుర్తులేదు, నేను ఒకసారి చూసా. సంబంధించి దాని గురించి వెళ్ళారని చెప్పారు కదా. అవును అవును, అదే ఇంకా అసలు దాని డీటెయిల్స్ అన్ని బహుశా నాకు తెలిసి పార్ట్ 2 లో క్లారిటీ వస్తుంది అనుకుంటా. ఇప్పుడు సౌర్యాంగుల్ కి మీ ఈ వరల్డ్ లో ఉండేటోళ్ళకి వార్ వస్తుంది కదా. సో ఆ వార్ లో మీరు ఎంతమందిని చంపేశారు సార్? అంటే మీ క్యారెక్టర్. అది కూడా ప్రశాంత్ నీల్ గారికి అడగాల, లేదా వీడు హనుమాన్ గారు రైటర్ కాబట్టి డైలాగ్స్ వాళ్ళని అడగాలి. సో తర్వాత వాళ్ళు ఒక చార్ట్ రిలీజ్ చేశారు. అంటే ఈ రెండు తెగల అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని చెప్పి. సో అందులో వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్ మీది నరంగ్ ని వాళ్ళ కొడుకుని చంపేశారు. సో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇంకా. సో అవన్నీ పార్ట్ 2 లో చంపేస్తారా? పుష్పపాత్రలు అయితే చచ్చిపోతాయి అనుకుంటా, నేను అనుకోవడం. అంతేనా? అంతేగా. అంటే ఇప్పుడు ప్రభాస్ విజృంభణ ఇంకా డబుల్ త్రిబుల్ ఉండబోతుంది. డెఫినెట్లీ ఉంటుంది. అసలు ఇప్పుడే స్టార్ట్ అయింది యుద్ధం. నా సీన్ తోనే స్టార్ట్ అయింది కాబట్టి అసలు యుద్ధం ఇంకా ముందు ముందు ఉంటది పార్ట్ 2. డెఫినెట్లీ. సో మేము ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ దట్ పెట్టుకోవచ్చు. డెఫినెట్లీ పెట్టుకోవచ్చు. మొన్న ఒక సక్సెస్ మీట్ పెట్టారు ఓన్లీ మీ టీం వరకు. మీరు వెళ్ళారా? ఎక్కడ జరిగింది సార్ అది? బెంగళూరు. ఇప్పుడు అందరూ బ్లాక్ కలర్ డ్రెస్లు వేసుకొని వచ్చారు కదా, అదేంటి ప్రశాంత్ నీల్ గారు కావాలని వేసుకొని రమ్మన్నారా? అంటే పార్టీ కోడ్ అంటే అంటే ఆయనకి డార్క్ థీమ్ ఇష్టమని ఆ కోడ్ చెప్పారా? అలా అనే అవ్వచ్చు, లేదా ఎక్కువగా పార్టీకి ఏదో ఒక డ్రెస్ కోడ్ పెడతారు కదా. అవును, ఇది ఎలాగూ డార్క్ మోడ్ మూవీ కాబట్టి అలా పెట్టుంటారు. ఓకే. అండ్ మదర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆమె పేరు ప్రభాస్ మదరా? ఈశ్వరీరావు గారు. ఈశ్వరి గారు. సో ఆవిడ మీ కాంబోలో కూడా ఏ సీన్ లేవు, కానీ స్టార్టింగ్ లో ఉన్నట్టు ఉంటుంది సార్ ఇందులో. ఏం లేదు, బట్ ఆవిడ నేను కలిసి అంతకుముందు పెదకాపు ఇద్దరు తిట్టుకునే సీన్ కూడా ఉంటుంది, మంచి సీన్. అందులో కలిసి చేసాం. ఇందులో కాంబినేషన్ లేదు కానీ లొకేషన్ లో కలిసి ఉంటాం. ఇందులో హైలైట్ ఏంటంటే సార్, సలార్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ కి ఓన్లీ 2.5 minute డైలాగ్ వెర్షన్ ఉంటుంది సార్. మిగతాదంతా ఎలివేషన్. అదొక రికార్డు. ఇప్పటి వరకు వరల్డ్ సినిమాలో ఏ హీరో అంటే వరల్డ్ సినిమా ఇండియన్ సినిమాలో ఏ హీరోకి అలా లేదు. ఏ పెద్ద సినిమాకి ఈ రేంజ్ రికార్డ్ లేదు. అది ట్రెండ్ సెట్ చేశారు, సారీ క్రియేట్ చేశారు ఆయన. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక 2-3 కామెంట్లు కూడా చూసాను నేను. ప్రభాస్ మొత్తం మీద 2 డైలాగులే ఉన్నాయి, 3 డైలాగులే ఉన్నాయి అని చూసాను. దానికి నేను ఎవరికో సమాధానం కూడా చెప్పాను. చేతలు ఉన్నాడు, మాటలు చెప్పడం. కింగ్ ఎందుకు మాట్లాడతాడు? పెద్దానికి కింగ్ లాగా ఉంటాడు, స్పందించాల్సినప్పుడే స్పందిస్తాడు. వాగుతాడు కింగ్ అవడం. హీరో క్యారెక్టర్ కూడా గొడగొడ వాగడం అదొక టైప్ సబ్జెక్ట్లో. ఇప్పుడు ఇతను ఊహించుకున్న క్యారెక్టర్కి ఈ కటౌట్ మాట్లాడాల్సిన అవసరంలా ప్రభాస్. ఆ కటౌట్కి మాట్లాడాల్సిన అవసరం నుంచుంటే చాలు. సో దాన్ని కరెక్ట్గా క్యాప్చర్ చేస్తారని నేను అనుకుంటున్నా. నేను కూడా దాదాపు 100 నాటకాలు రాస్తున్నాను చైతన్య. ఎంతోమంది ఎన్నో క్యారెక్టర్లు డిజైన్ చేసినోడిని, ఆర్టిస్టులు తయారు చేసినాడు కాబట్టి యాజ్ పర్ మై నాలెడ్జ్ ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయడం. నేను కూడా నా డ్రామా స్లాట్లో హీరో వాగుతూ ఉండడం, కరెక్ట్గా ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాడు. అట్లాగే డిజైన్ చేశారు కాబట్టి హృదయంలో కూడా మాట్లాడినా బాగోదు. సక్సెస్సే దానికి సమాధానం. ఇది ఒక న్యూ ఏజ్ క్యారెక్టరైజేషన్ అనుకోవాలి. అంతే, అలాగే ఉండాలి. పవర్ఫుల్ వ్యక్తులు పవర్ఫుల్ ప్లేస్లోనే స్పందిస్తారు, ఊరికి పెద్దానికి స్పందించరు. ఆ క్యారెక్టర్ డిజైన్ అలాగే ఉంది. పవర్ఫుల్ పీపుల్ టాకింగ్ ఇన్ పవర్ఫుల్ ప్లేసెస్. అంతే, పెద్దాని దగ్గర స్పందించరు.
నాకున్న అభిప్రాయం అది. సో అంటే బేసిక్ గా చాలా పెద్ద ఎక్స్పెరిమెంట్ సార్. అంటే ఇంత లావిష్ ప్రాజెక్ట్ లో ఇంత పెద్ద లార్జర్ దెన్ లైఫ్ మూవీ వరల్డ్ లో అసలు హీరో 2.5 minute మాట్లాడడం అనేది అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయదు. సో ఫస్ట్ మీకు అది థింగ్ ఏంటంటే మన ఓటీటీలో రిలీజ్ అయ్యే ముందు వరకు కూడా ఎవడు పట్టించుకోలేదు, గుర్తు కూడా రాలా. అంటే ప్రశాంత్ నీల్ గారు ఇన్వాల్వ్ చేస్తారు అందరిని, అంటే డౌట్ కూడా రానివ్వకుండా. సో దాని మీద మీ ఒపీనియన్ అంటే యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ గా, మీరు కూడా ఒక ఫిల్మ్ మేకర్, ఫ్యూచర్ లో ఒక సినిమా రాబోతుంది, ఒక మేకర్ గా మీ అభిప్రాయం ఏంటి? అంటే హాల్లో చూసినప్పుడు సంభ్రమాచార్యాలతో చూశారు. ఆ బిగ్ స్క్రీను వాటి మీద అసలు ఏం జరుగుతుందో గ్రహించలేని ఒక అద్భుతం కళ్ళ ముందు జరిగింది. అలా ఎంజాయ్ చేశారు. అద్భుతాన్ని మళ్ళీ ఇంట్లో కూర్చొని టీవీ సెట్ల ముందు చూస్తున్నప్పుడు జడ్జిమెంట్ ప్రారంభిస్తాడు ఆడియన్. ఏంటి ఇది, ఎందుకు నాకు నచ్చింది, ఇది ఇక్కడ ఏంటి ఇదని రెండోసారి మూడోసారి చూసినప్పుడు వాళ్ళు దాన్ని అందులో ఉన్న ప్లస్లో, అందులో ఉన్న మైనస్లో, లేకపోతే ఎందుకు అంత గొప్పగా నచ్చిందో ఇవన్నీ తను ఆలోచిస్తాడు. అప్పుడు బయటకు వస్తుంటాయి. దీనికి గమ్మత్తుగా ఏంటంటే థియేటర్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఓటీటీలో అంత మంచి సక్సెస్ అయింది. అవును సార్, నెట్ఫ్లిక్స్ లో టాప్ 1 లో ఉంది. ఇండియాలో ట్రెండింగ్ లో వరల్డ్ వైడ్ గా కూడా టాప్ 3లో ఉంది. అది అంత మించి చెప్పాలి. సో ఓటీటీలోకి వచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే సెలబ్రిటీస్ నుంచి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? బాగా రెస్పాన్స్ వస్తుంది. ఎవరు చూసినా కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లు వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు పర్సనల్గా. చాలా ప్రభాస్ అందరిని కొడితే ప్రభాస్ నువ్వే కొట్టావు చౌదరి అని. ఎలా సార్ అసలు కొట్టి కాలర్ పట్టుకుని, అసలు అంత పెద్ద స్టార్ కాలర్ పట్టుకుని అంటే షూట్ అయినా సరే ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? మనం పెద్ద హీరో కదా, అంటే ఆర్టిస్ట్గా మేము థియేటర్ ఆర్టిస్ట్గా దాని ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఎలా బిహేవ్ చేయాలో అలా చేస్తాం. బట్ సినిమాలకు వచ్చేటప్పటికి ఏంటంటే అవతల ఆర్టిస్టులు ఎవరు, పెద్దవాళ్ళు ఎవరు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాలి. వాళ్ళ మూడ్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి నా మీద ఉన్న అభిప్రాయం ఏంటి, ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుంది. ఆ రకంగా నేను భయపడ్డా కొంచెం. ఆయనతో ఒకవేళ ఏమంటారు కాలర్ పట్టుకోవాలి పృథ్వీరాజు గారిని. ఆయన మన లాంగ్వేజ్ కాదు, ఇద్దరు ఆయనకి క్లియర్గా అర్థం చేసుకుని చెప్పడానికి నాకు ఆయన లాంగ్వేజ్ నాకు రాదు, అది ఇబ్బంది పడ్డా. కానీ ఇద్దరు కూడా అద్భుతంగా, పృథ్వీరాజు గారు అయితే ఆ కాలరు పట్టుకునేటప్పుడు పర్లేదు సార్ గట్టిగా పట్టుకోండి, డోంట్ వరీ దిస్ ఇస్ మల్లు బాడీ అని చెప్పి స్ట్రాంగ్గా చేయండి మీరు అని చెప్పి అట్లా కోఆపరేట్ చేశారు. ప్రభాస్ గారు అయితే కొట్టే సీన్లు ఉన్నాయి, పాపం పడటం చాలాసార్లు పడుతుంటారు. దానికన్నా అంటే ఆల్రెడీ తెలిసిందే, ఆ కాళ్ళు పట్టుకునే సీన్ దగ్గర నాకు అనిపించింది అంటే ఒక 2-3 times అయిపోయింది. ఇంకేదో యాంగిల్లో అట్లో ఇట్లలో కూడా ఉన్నప్పుడు పక్కన డూప్ ఉంటారు కదా, డైరెక్టర్ గారు కూడా నువ్వు వెళ్ళు పర్వాలేదు అని డూప్కి చెప్పారు. తను వచ్చినా కూడా నోనో అని చెప్పేసి నువ్వు లేరా అని చెప్పి అతన్ని పక్కన పంపించి ప్రభాస్ గారే చేసాడు. అప్పుడు ఓకే. ఎన్ని టేక్స్ పట్టింది సార్ అది కొట్టే షాట్? టేక్స్ కాదు, యాంగిల్స్ అన్నాలి. టేక్స్ దాదాపుగా అయితే 1-2, అదే టెక్నికల్ సైడ్ ఆర్టిస్టుల పరంగా అసలు జరగల. అందరం మూడ్లో చేసాం, ఆయనకి నచ్చినట్టుగానే చేసాము. రకరకాల డిఫరెంట్ యాంగిల్స్ నువ్వు ఇందాక అన్నావు కదా, ఎన్ని కట్ షాట్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్ని తెస్తుంటారండి. లాంగ్ షాట్, క్లోజ్, మిడ్, వైడ్, మాకు తెలియదు అంటే నోరు తిరగని షార్ట్స్ కూడా అందులో చాలా ఉన్నాయి. అందులో ఒక గ్రేట్ పర్సనాలిటీ, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే అతనికి కూడా నేను బాగా ఇష్టం, డిఓపి గారు, భువన్ గారు, కేజీఎఫ్కి అన్నిటి. వండర్ఫుల్ పర్సన్. ఏం పేరు సార్ ఆయన పేరు? భువన్ గౌడ. ఆయన కూడా నాకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు.
నేను సాధారణంగా ఆర్టిస్టులకి అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి ఇటువైపు నడవండి అని చెప్తాను సార్, కానీ మీకు అసలు ఏం చెప్పను, మీరు ఎటు వెళ్తే నేను అట్టే తీస్తా అని చెప్పి అతనికి ఇంప్రెస్ అయ్యి అలా చెప్పారు. అట్లాగా ప్రతిరోజు ఆయన మీరు ఇంకా ముందు ఎందుకు రాలేదు సార్, మాకు హనుమాన్ని మేము అందరం తిట్టాము, ముందు ఎందుకు తీసుకురాలేదని ఇట్లాగా బాగా ఇదయ్యారు. మొన్న ఈవెన్ పార్టీలో కూడా నన్ను తీసుకెళ్ళి దగ్గరుండి అన్నీ ఆయనే చూసుకుని అసలు ఫోటో దిగుదాం సార్ మన ఇద్దరం అంటే, మీతో మేమందరం ఫోటోలు దిగాలి సార్ అని చెప్పి ఆయన వచ్చి హగ్ చేసుకుని మరి సెల్ఫీ దిగారు అనమాట. అంత బాగా లైక్ చేస్తారు. నాకు అసలు వండర్ఫుల్ డిఓపి కదా, చాలా హ్యాపీ అనిపించింది. సో ప్రభాస్ గారి డూప్ లేకుండా చేసే షాట్ ఉంది కదా, ఆయనే వచ్చి చేశారు కదా సార్. సో అలాంటివి చాలా చేస్తారు ఆయన, ఎక్స్పెరిమెంట్. ఇప్పటికి స్టిల్ ఆయన చేసే ప్రతి ఒక్క సీను, ప్రతి మూవీ ఎక్స్పెరిమెంట్ గానే ఉంటది. అంటే అంత డేరింగ్ చేసి అంత హెవీ బడ్జెట్స్ తో ఎవరు చేయట్లా ఇప్పుడు ఇండియన్ సినిమా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నెక్స్ట్ రాబోతున్న సినిమాలు కూడా ప్రీవియస్ సినిమాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ ఉన్నాయి. ప్రాజెక్ట్ కే కానివ్వండి, కల్కి, అండ్ దెన్ రాజా సాబ్ అండ్ స్పిరిట్, ఒకదానితో ఒకటి కంపారిజన్ లేదు. సో మీ ఒపీనియన్ ఏంటి దాన్ని? డెఫినెట్లీ ఆయన అంతకుముందు 1-2 ఫ్లాప్లు వచ్చినాయి, బట్ నేను దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తాను. ఫ్లాప్లు హిట్లు జనాలు డిసైడ్ చేస్తారు, అది వేరే విషయం. బట్ తను తీసుకున్న డిఫరెంట్ జోనర్, రామాయణ క్యారెక్టర్ చేశాడు, ఇంకోటి చేశాడు జ్యోతిష్యుడు, రాజేశ్యామ్ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ, ఎమోషనల్ లవ్ స్టోరీ, ఇట్లా డిఫరెంట్ ఇంత సలారీని పడ్డాక రాజేసాబ్ ఒక మంచి, మారుతి గారు అంటే ఆటోమేటిక్ ఫన్ అన్నీ ఉంటాయి, గట్టి అది బ్రహ్మాండంగా అంటే కరెక్ట్ వేలో వెళ్తున్నానని నాకు అనిపించింది. డిఫరెంట్ క్యారెక్టర్ ఒకే దాంట్లో. ఇప్పుడు ఇందులో నరికితే 100 మంది చచ్చిపోయారని, నెక్స్ట్ సినిమా 200 మంది నరుకుతాడు అని పెడితే అది రాంగ్ డెసిషన్. ఆయన మళ్ళీ డిఫరెంట్ జోనర్కి వెళ్ళి అప్పుడు ఆర్టిస్ట్గా మన హృదయాల్లో ఉండిపోతాయి. అది కరెక్ట్ సబ్జెక్టు తీసుకుంటున్నారని నా ఫీలింగ్. ఓకే సార్. అండ్ ఫైనల్గా మీరు ప్రెసెంట్ ఒక ప్రాజెక్ట్ని డైరెక్ట్ చేయబోతున్నారు, అది ఏంటి, ఏమైనా డీటెయిల్స్ నేను తెలుసుకోవచ్చా? అదే అంటే బుర్రా సాయి మాధవ్ గారు గొప్ప డైలాగ్ రైటరు, ఈరోజు బిజియెస్ట్ రైటరు, పాన్ ఇండియా సినిమాలన్నిటికీ రైటరు, పెద్ద రైటర్. బిజియెస్ట్ అండ్ రిచెస్ట్ హైలీ పెయిడ్ అంటే బడ్జెట్ హైలీ పెయిడ్ మూవీస్కి చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన కూడా హైలీ పెయిడే. ఆయనకి నేను ఒక కథ చెప్పను, నేను యాక్చువల్లీ వేరే ఎవరిదన్నా నేను కథ చెప్తాను సార్, నాకు హెల్ప్ చేయండి అన్న ఉద్దేశంలో వేరే ప్రొడ్యూసర్కి ఎవరికో చెప్పిస్తారులే అని నేను కథ చెప్పాను. దానికి బ్రహ్మాండంగా నచ్చింది. ఇది ఎవరో కాదు చౌదరి, నేనే ప్రొడ్యూస్ చేస్తాను, నేను బ్యానర్ పెట్టి నా బ్యానర్లో ఫస్ట్ ప్రొడక్షను ఈ సినిమానే అని డెసిషన్ తీసుకుని ఆ రకంగా ప్రయత్నాలు చేస్తా. కొలాబరేషన్ ఈటీవీ కూడా, వాళ్ళు కూడా సింగిల్ సిట్టింగ్ ఓకే అయ్యారు. ఇట్లాగా స్టెప్ బై స్టెప్ అన్ని మంచి టెక్నీషియన్స్, అందరూ టాప్ మోస్ట్ టెక్నీషియన్సే. ఏ జోనర్ సార్ అది? అంటే మంచి సినిమా, లేడీ ఓరియంటెడ్, సమాజంలో చెప్పాల్సినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే మానవత్వం గురించి, వాటి గురించి ఉంటుంది. మనిషి హ్యుమానిటీ, మన మానవత్వం ఏ స్థాయిలో ఉందో గుర్తు చేసే సినిమా అది. చాలా మంచి అద్భుతంగా రాసిన డైలాగ్స్ ఆయన. ఇంకా షూటింగ్ స్టార్ట్ అయిందా సార్? త్వరలో ఫిబ్రవరి అంతా రెడీ అయింది, ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. త్వరలో షూట్కి వెళ్ళిపోతున్నాం. వండర్ఫుల్, అద్భుతంగా రాశారు, బాగుంటుందని అనుకుంటున్నాను. చాలా గొప్ప సినిమా అవుతుంది అంటే సబ్జెక్ట్ పరంగా. అంటే నేను బాగా డైరెక్ట్ చేస్తే గొప్ప సినిమా డెఫినెట్లీ అయింది. ఇది మీ డెబ్యూ కదా సార్? ఫస్ట్ నేను ఏదో చిన్న అవార్డు ఫిల్మ్లు ఈ టైప్ ఏదో చిన్న చితకాయ చేశాను కానీ అయ్యి అవ్వలేదు. ఇది ఒక రకంగా డెబ్యూ కమర్షియల్ సినిమా, ఇదే థియేటర్కి. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ కీప్ ఎంటర్టైనింగ్ అస్ లైక్ మన నరంగ్. సో నరంగ్ లాంటి క్యారెక్టర్లతో పాటు కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ కూడా ప్లే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్లీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఓకే సార్. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఎంఎస్ చౌదరి గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ ఇన్
63 degrees రెస్టారెంట్. సో మీకు ఇంటర్వ్యూ నచ్చినట్టయితే ఈ రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ తినండి. సో until then, keep watching our channel. Please do like, share, comment and subscribe to our channel. Bell icon press చేయడం మర్చిపోవద్దు. Signing off, Dev Tampala. Stay tuned, Haga Media.